నా కాపరివై నన్ను పోషించావు. ప్రతి చేతులు ఎత్తపడాలి. కనపాపగా నన్ను కాచుకున్నావు. కాపరివై ఇంతవరకు ఈ మందలను మేపింది నీవే గదా. ఈ మందలకు ఆహారము వస్త్రములేమి ప్రతి అవసరతను తీర్చినవాడు నీవే గదా. పాలు తాగే పిల్లలేమి మెల్లగా నడుచుకుంటూ ఇంతవరకు నడిపించినవాడు నీవే గదా. మనకు నిరీక్షణను కలుగజేసినవాడు నీవే గదా. బలమునిచ్చినవాడు నీవే గదా. వెలుగును ధరింపజేసినవాడు నీవే గదా. మా ఎదుట శత్రువులను ప్రభు అణుగువేసినవాడా నీవే గదా. శత్రువుల ఎదుట మాకు భోజనము సిద్ధపరిచి నిలబెట్టినవాడు నీవే గదా. ఆరోగ్యం ఇచ్చినవాడు నీవే గదా. ఆయుష్యం ఇచ్చినవాడు నీవే గదా. మాట ఇచ్చావు, దీర్ఘాయుష్యము చేత నేను అతనిని తృప్తిపరిచేదను. నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేడని సెలచినవాడా. కృపాక్షేమము ఎల్లప్పుడూ మా వెంట ఉంటుందని సెలవిచ్చినవాడా. ఇంకేమి చెప్పుదును. మాట ఇచ్చి తప్పక నెరవేర్చేవాడు నీవు. నేను నీ యంద నిరీక్షణ ఉంచినాను, నీ యంద నమ్మకం ఇచ్చినాను. నీతివంతుని ప్రభ ఇంతవరకు బ్రతికింప చేసిన వాడు నీవే గదా. పాటలేమి వాక్యమి ప్రతిదీ మీరు తోడుండండి. మీరు లేనిది ఏమి చెయ్యలేనయ్యా. Come Holy Spirit, you guide us. Take hand out to me. ఈ సంఘాన్ని ఆస్వాదించు, పరిశుద్ధపరచు. బాధలు, దుఃఖములు, కన్నీటిలో అనారోగ్యములు ఉన్నవారి ఈ క్షణమే నజరేయుని యేసు నామములో స్వస్థత కలుగును గాక. అపనమ్మక ఆత్మని గద్దిస్తున్నా. నీకు నమ్మకము తక్కువైంది. స్వస్థత కలుగును గాక, జీవము కలుగును గాక, బలమును కలుగును గాక. ఆయన మహిమ నీ మీద ఉదయింప చేయును గాక. ఆయన తేజస్సు నీ మీద ఉండును గాక. నజరేయుని యేసుక్రీస్తు నామములో స్వస్థత, స్వస్థత, ఘనతయు కిరీటగా నిన్ను ధరింపజేస్తున్నాడు. ప్రభా స్తోత్రం. మరి ఇదంతా నీ చేతికి ఒప్పిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడా. వాయిద్యాలు వాంచేవేరిని, మరి కరెంటుని కూడా నీవే స్వాధీనపరచుకోవాలి. ప్రతిదీ నీ చేతికి ఒప్పిస్తూ అపవాది క్రియలు తంత్రం లయపరుస్తూ నీ నామానికి మహిమ ఘనత యాలేమంత పరిశుద్ధపరచుమని. కట్టివేసిన కట్లు తెరవబడును గాక. శీఘ్రముగా స్వస్థత కలుగును గాక. పోను ద్వారానే ఎంతోమంది స్వస్థపరిచిన వాడానికి వందనాలు. శంక్రమ కొడుకుని ప్రభారి ముట్టి స్వస్థపరిచిన వాడా వందనాలు. సమస్త మహిమనికి పార్వతమును ముట్టి స్వస్థపరిచిన వాడా నీకు వందనాలు. మనందరినీ చేతికి ఒప్పిస్తూ యేసు నామములోని ప్రార్థన విడి పొందిన మా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం శంకరమ్మ కొడుకు కొరకు ప్రార్థన చేద్దాము. నవీన్ పిల్లోడు కొరకు, నవీన్ కొరకు, మరి మా పార్వతమ్మ కొరకు కూడా
ఒక 2 సెకండ్ తొందరగా వాళ్ళ పేరెత్తి, నవీని ముట్టి స్వస్థపరచు ప్రభా చెప్పాలి. నజరేయుడైన యేసు స్వస్థత, ఆ బిడ్డ చావకూడదు. శంకరం కుటుంబం అంతటా రక్షణ రావాలి, జీవముడుదల రావాలి, స్వస్థత రావాలి, కార్యం చేయాలి. యేసు నామములో ఆమేన్.